హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మనం వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మోస్ట్ ఫేవరెట్ చల్ల పులుగులు, అదే చిట్టి బోండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ బయట దొరికే ఈ చల్ల పునుగుల్ని తినడానికి ఎంతో ఇష్టపడతాం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి తినలేము, అలాగని తినకుండా ఉండలేము. అందుకని అదే స్ట్రీట్ స్టైల్లో మనం ఏ విధంగా చేయాలో చూసేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని పెరుగునంతా కూడా స్మాష్ చేసి వాటర్ పోసి ఇలా మజ్జిగలా తయారు చేసుకున్న తర్వాత ఈ బౌల్లోకి పోయాలి, లేదా డైరెక్ట్ పెరుగైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బౌల్లోకి మనం మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత చేయాలనుకుంటున్నామో అంత మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మనం పిండిని యాడ్ చేసిన తర్వాత వాటర్ని ఈ పిండి కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే పిండి అంతా కూడా లూజ్ అయిపోతుంది. అప్పుడు బోండాలు అనేవి సరిగా రావు, ఆయిల్ అంతా కూడా పట్టేస్తుంది బోండాలకి. సో ఉండలు లేకుండా చాలా జాగ్రత్తగా పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు పుల్లటి పెరుగుని తీసుకుంటే ఇంకా బోండాలు అనేవి చాలా బాగా వస్తాయి, పొంగుతాయి కూడా. ఈ పిండి అంతా కూడా ఉండలు లేకుండా జిగురు వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జిగురు వచ్చేంత వరకు కూడా పిండిని మనం బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే మనకి బోండాలు అనేవి అంత మంచిగా వస్తాయి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకు యాడ్ చేసుకోవాలంటే పిండి అనేది డ్రై అవ్వకుండా మనం బోండాలు వేసేటప్పుడు ఏ ఉండలు కూడా రాకుండా ఉండడానికి మనం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. 1 గంట నుంచి 2 గంటల వరకు నానితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉంచండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని తీసి అందులో సరిపడా ఉప్పు యాడ్ చేయాలి. అదేవిధంగా 1 or 2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మరొకసారి బాగా పిండినంతా కూడా కలపాలి. ఇప్పుడు మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో మనం బోండాల్ని వేసుకుందాం. ఇలా చేతితో చిన్న చిన్నగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పునుగులు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి. ఆయిల్కి సరిపడా పునుగుల్ని వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేయండి. ఇలా గరిటెతో బాగా ఫ్రై చేస్తూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా బోండాల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే పిండి కలిపేటప్పుడే జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గరిటెని ఇలా పెట్టి ఇలా తిప్పితే పునుగులు అనేవి చాలా త్వరగా వేగుతాయి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా చాలా బాగా వేగుతాయి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. అలాగే మిగిలిన పిండినంతా కూడా ఇదే విధంగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పల్లి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ వేసుకొని తింటే మనకి ఎంతో స్పైసీ అయిన ఎంతో ఇష్టమైన చిట్టి బోండాలు అనేవి చాలా బాగా రెడీ అయిపోయాయి. సో మీకు ఎప్పుడు తినాలనిపించినా కూడా ఒక 1 or 2 hours ముందు ఇలా నానబెట్టుకొని ఎప్పటికప్పుడు ఇలా చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ బోండాల్లోకి పల్లి చట్నీ కన్నా టొమాటో చట్నీ అయితేనే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంత మంచి బోండాలని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అంతే, నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.